మైనింగ్ దిగ్గజం గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి తిరిగి బీజేపీ గూటికి చేరారు. లోక్సభ ఎన్నికల వేళ తన పార్టీ కర్ణాటక రాజ్య ప్రగతి పక్షాను కమలదళంలో విలీనం చేశారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప, రాష్ట్ర పార్టీ చీఫ్ బివై విజయేంద్ర కండువా కప్పి గాలి జనార్దన్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించారు. గాలి చేరుకతో కళ్యాణ కర్ణాటకలో బీజేపీ మరింత బలపడుతుందన్నారు మాజీ సీఎం యడ్యూరప్ప. Really, that is a very good decision Janardhan has taken. This will strengthen our party to win all the 28 Lok Sabha constituencies. Janardhan Reddy ಅವರು ಶ್ರೀಮತಿ ಅವರ ಸ್ನೇಹಿತರೆಲ್ಲ ಬಿಜೆಪಿಗೆ ಸೇರೋದ್ರಿಂದ ಬಿಜೆಪಿಗೆ ದೊಡ್ಡ ಶಕ್ತಿ ಬಂದಂತಾಗಿದೆ. 28ಕ್ಕೆ 28 ಲೋಕಸಭಾ ಕ್ಷೇತ್ರವನ್ನು ಬಿಜೆಪಿ ಜೆಡಿಎಸ್ ಸೇರಿ ಗೆಲ್ಲೋದಕ್ಕೆ ದೊಡ್ಡ ಅವಕಾಶ ಆಗಿದೆ. ಅವರನ್ನು ಅತ್ಯಂತ ಹೃತ್ಪೂರ್ವಕವಾಗಿ ಸ್ವಾಗತ ಮಾಡ್ತಾರೆ. అయితే బీజేపీలో ఎటువంటి పదవులు ఆశించడం లేదని సాధారణ కార్యకర్తగా పనిచేస్తానంటున్నారు గాలి జనార్దన్ రెడ్డి. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి అయ్యేందుకు తన వంతు కృషి చేస్తానంటున్నారు. బీజేపీలో చేరడం సొంతింటికి తిరిగొచ్చినట్టుందంటున్నారు గాలి జనార్దన్ రెడ్డి. In the interest of the nation, I joined my Bharatiya Janata Party. I have come back to my home. The whole country's mood, whole country's interest is Mr. Modi to become third-time Prime Minister. So I have joined hands. So I will be working in the interest of the party as a party worker. పాక్ ఆక్రమిత కశ్మీర్ త్వరలోనే భారత్లో విలీనమవుతుందని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. భారత్లో కలవాలని పీఓకే ప్రజల నుంచే డిమాండ్లు వస్తున్నాయని తెలిపారు. అక్కడ దాడి చేసి ఆక్రమించుకునే అవసరం మనకు ఉండదని ఏడాదిన్నర క్రితమే చెప్పానన్నారు రాజ్నాథ్. పీఓకేలో పరిస్థితులు మారుతున్నాయని, అక్కడి ప్రజలే భారత్లో కలిసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. హోలీ సందర్భంగా లదాఖ్లోని లేహ్ సైనిక స్థావరాన్ని సందర్శించారు రాజ్నాథ్ సింగ్. సైనికులతో కలిసి రంగుల పండుగ జరుపుకున్నారు. आप सभी सैनिक होने के नाते भारत के प्रत्येक परिवार के आप सभी सदस्य हैं. मैं भारत के सभी परिवारों के प्रेम का रंग लिए आपके बीच यहाँ पर मौजूद हूँ. आप भले ही मुझे एक रक्षा मंत्री के रूप में यहाँ देख रहे होंगे, लेकिन मैं एक रक्षा मंत्री के रूप में नहीं बल्कि अपने एक स्वजन के रूप में होली के दिन अपने परिवार वालों से मिलने के लिए यहाँ पर आया हूँ. मैं देशवासियों की होली की शुभकामनाओं के साथ साथ आपके लिए उनका आशीर्वाद भी लेकर आया हूँ. శ్రీకృష్ణ జన్మభూమి మధురలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. బృందావన్లోని రాధావల్లభ్ మందిరం రంగులమయంగా మారింది. పెద్ద సంఖ్యలో భక్తుడు కృష్ణుడి ఆలయానికి చేరుకుని హోలీ ఆడుతున్నారు. ఉజ్జయిన్లో హోలీ వేడుకల్లో పాల్గొన్న శివ పార్వతుల వేషధారులు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు.